చాలామంది అడిగేది. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అనేది. సెక్షువల్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షను దేంతో వస్తుంది అనంటే సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు, అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ ప్లెజర్ ఆర్గాజం అనేది వస్తుంది. ఈ సర్జరీ చేయించుకోవడానికి ఆర్గాజంకి ఏమీ సంబంధం లేదు. నార్మల్గా సెమెన్ అవుట్ అయినప్పుడు ఎటువంటి హ్యాపీనెస్ ప్రెజర్ వస్తుందో ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా అటువంటి హ్యాపీనెస్ ప్రెజరే వస్తుంది. సెక్స్ చేయాలి అన్న ఆలోచన మీ మైండ్కి వచ్చి మీరు సెక్స్ చేస్తున్న తర్వాత మీకు ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు మీకు నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లాంటి సెక్షువల్ హ్యాపీనెస్ ప్రెజర్ సాటిస్ఫాక్షన్ వస్తుందో దీంతో కూడా అంతే వస్తుంది. ఇంకా దీంట్లో ఎక్కువగా రావడానికి సాటిస్ఫాక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దేనికి అనంటే చాలామంది పేషెంట్స్లో నార్మల్గా సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ మందిలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉంటుంది. అంటే 1 మినిట్లోనో లేకపోతే 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్గా సాటిస్ఫై అవ్వరు. ఎయిదర్ మేల్స్ కానీ వాళ్ళ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవ్వరు తొందరగా సెమెన్ అవుట్ అయిపోతే. ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా పెన్నిస్ నార్మల్గా అవ్వదు. పెన్నిస్ పెద్దగానే ఉంటుంది, స్ట్రాంగ్గానే ఉంటుంది. కాబట్టి సెమెన్ అవుట్ అయిన తర్వాత కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు సెక్స్ చేయొచ్చు, పార్ట్నర్ సాటిస్ఫై అయ్యేదాకా, వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా. ఒకవేళ అప్పుడే కాకుండా లేదు సెమెన్ అవుట్ అయిపోయింది, గ్యాప్ తీసుకున్నారు, 10 మినిట్స్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకున్నారు, ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత సెక్స్లో కలవాలి అనుకున్న నార్మల్ మేల్స్ ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత సెక్స్లో కలవాలంటే చాలామందికి ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇమీడియట్గా 1 అవర్లోనో హాఫ్ అన్ అవర్లోనో మళ్ళీ ఎరక్షన్ రాదు, పెన్నిస్ గట్టిగా అవ్వదు ఇమీడియట్గా సెక్స్లో కలవాలనుకుంటే. కానీ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా 10 మినిట్స్ కాదు 5 మినిట్స్లో కూడా ఇమీడియట్గా సెక్స్ చేయాలనుకుంటే మళ్ళీ ఇమీడియట్గా సెక్స్ చేయొచ్చు.